అది ఇంకా ఖర్చు ఎక్కువ అయింది మళ్ళీ దానివల్ల సమస్య, మళ్ళీ దానివల్ల ఒక సమస్య అయింది, మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ అయింది. సురేష్ గారు, కృష్ణవేణి గారు, రాష్ట్రం తిరోగమనం పాలవుతోంది, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఒక్క విషయంలో కూడా రాష్ట్ర ప్రజలు ఆనందంగా లేరు, సంతోషంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సురేష్ గారి కొటేషన్ ఇది. దీనికి గురించి ఆన్సర్ ఏంటి సార్? రాజు గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకు, ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం దేంట్లో గొప్ప, దేంట్లో ఎక్కువ అని చెప్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టడంలోని, లేకపోతే జనాన్ని తలమే చేసి నిమరడంలోని గొప్పేమో తప్ప, కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క కష్టాలు తీర్చడంలోని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలోని, అలాగే ప్రజల అభివృద్ధి కోరుకోవడంలోని, అభివృద్ధి దిశగా నడిపించడంలోని కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగరేస్తూ ఉందండి. పసుపులేటి సురేష్ గారు మాటికి చెప్తున్నారండి, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుని వచ్చింది, కక్ష సాధింపులు చేస్తుంది అని. ఎక్కడైనా వీళ్ళ అరెస్టుల విషయంలో చూడండి, ఎక్కడైనా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? ప్రతిదీ కూడా ఆధారాలతో మాత్రమే అరెస్ట్ చేస్తూ ఉంది తప్ప, అక్కడ చేస్తున్నది కూడా శిక్ష అధికారిని సవాల్ చేసేటండి జోగి రమేష్. రండి, నేను ఇక్కడ ఉన్నాను, రండి, వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అని. అదే శిక్ష అధికారిని తీసుకెళ్లి వాళ్ళ ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడాడో జోగి రమేష్. అధికారం అనేటువంటి మదం ఉన్నప్పుడు ఆ మదంతో పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఆయన భార్యని కానీ ఏ విధంగా మాట్లాడారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడారు, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారు ప్రజలందరూ తెలుసు. అంటే ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక మంత్రిగా కానీ, ఒక ఎంపీగా కానీ హోదా ఇచ్చినప్పుడు ఒక చాలా హుందాస్థానంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడిన ప్రజలకు తెలుసు. ఈ రోజు ఇదే జోగి రమేష్ ని గజ్జి కుక్కని తీసుకుపోయినట్టు పోయారండి. మున్సిపాలిటీ వాళ్ళు గజ్జి కుక్కని తీసుకుని పోతారు కదా, ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోయారు. సిట్ అధికారుల ముందు సవాల్ చేసినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి మేము సిబిఐ కోర్టులో విచారణ కోరుతున్నాము, సిట్ అధికారులు సరిపోరట. సిట్ అధికారులకు సవాల్ చేసినప్పుడు సిట్ అధికారులు ఏదైతే చెప్తారో, సిట్ అధికారులు ఏదైతే కోర్టులో ప్రవేశపెడతారో అక్కడ కోర్టులో మీరు నిరూపించుకోవాలి తప్ప ప్రెస్ మీట్ లో నిరూపించుకోవడం ఏంటండి? అంటే వీళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉంటే ఇవాళ ఎందుకు భయపడుతున్నారు వైసీపీ నాయకులు? మీరు తెలుసుకోవాల్సింది ప్రెస్ మీట్ లో కాదు, కోర్టులో తెలుసుకోవాలి. సిట్ అధికారుల ముందు సవాల్ చేసినప్పుడు మీరు మళ్ళీ సిఐడికో సిబిఐకో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు తప్పులు చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే మాట్లాడితే కక్ష సాధింపు చేయాల్సినటువంటి, అది వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మా కూటమి ప్రభుత్వం లేదండి. ఎందుకంటే మీరు ధర్మబద్ధంగానే మాకు ప్రజలు సీట్లు ఇవ్వడం కానీ, ఇవాళ ధర్మబద్ధంగానే పరిపాలన అందించడం కానీ, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కానీ జరుగుతోంది. ఒక మంత్రి అయినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పులన్నీ ఒప్పులైపోతాయా? చిట్టు విచారణ జరుగుతున్నప్పుడు ఇదే మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకుల్ని అన్ని వేళ్లు వైసీపీ నాయకుల వైపు చూపిస్తుంటే అది తీసుకొచ్చి, ఆ బురదనంతా తీసుకొచ్చి మళ్ళీ మా కూటమి ప్రభుత్వానికి ఆ కళంకంగా అంటించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తుల్ని ఇలా సమాజంలో వదిలేస్తే రేపొద్దున మీరు ఎంతగా అక్రమానికన్నా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి కన్నా దిగజారి పని చేస్తారు. అలాగే ఇక్కడ ఏ తప్పు చేయలేనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి కూడా వైసీపీ పూనుకుంటూ ఉంటుంది. ఇవాళ గుడులు ఉన్నాయి సార్, ఎక్కడికక్కడ దేవాలయాలు ఉన్నాయి. అదొక అక్కడ ఉన్నటువంటి స్వామీజీ, అక్కడ ధర్మకర్త చెప్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి. అది ప్రభుత్వం ఎండోమెంట్ బోర్డులో ఉన్నది కానీ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అలాగే ప్రభుత్వం నుంచి వాళ్ళ ప్రొటెక్షన్ కూడా కోరి ఉండలేదు. అలాంటప్పుడు ఆ వ్యక్తే చెప్తున్నప్పుడు అంత క్రౌడ్ కానీ, అంత ఫ్లోటింగ్ కానీ భక్తులు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదని నేను చెప్తున్నారు. అది తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ ఉన్నారు. అలా అని ఆ భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆ భక్తుల్ని పట్టించుకోకుండా ఆ కుటుంబాలను కూడా పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఒక కమిటీని వేసి అక్కడ ఎమ్మెల్యేలను అది కూడా పంపించడం జరుగుతుంది సార్. అలాగే సీఎం గారి దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన వచ్చిందో మనం చూసాం. అంటే మీకులాగా గాలి మాటలు, గాలి కబుర్లు చెప్తూ వదిలేయలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా ముద్దులు పెట్టడమో, తల మీద చెయ్యేసి నిమిరితేనో వాళ్ళ సమస్యలు తీరిపోవు.
ఇవాళ ప్రతి సమస్య మీద కూడా కూటమి ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఇవాళ వీళ్ళ సకల శాఖ మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడితే మీరు తీసుకుని వెళ్ళండి, ప్రతి ఇంట్లోనే ఒక విష బీజాన్ని నాటండి. సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళు ఒక సైకోలా ప్రవర్తిస్తారు. వైసీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళకి ఈ రోజు హితబోధ చేస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రతి ఇంట్లోని ప్రతి సెల్ ఫోన్ మనం సృష్టించినటువంటి అబద్ధం నుంచి డైవర్ట్ అవ్వకుండా ప్రజల్ని మీరు గట్టిగా దాన్ని బ్రెయిన్ వాష్ చేయండి. మేము ఇక్కడ నుంచి కంటెంట్ ఇస్తాము, మీరు అది ప్రజలకు విష బీజాలు నాటండి. జగన్మోహన్ గారి వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు డైవర్ట్ అవ్వకుండా పూర్తిగా విషయాన్ని నింపి వాళ్ళలో వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి అక్కడ నాయకత్వాన్ని కూడా రేపు అధికారంలోకి తీసి ఎంపీలు ఎమ్మెల్యేలుగా వెళ్ళిపోతాం. మళ్ళీ రాష్ట్రాన్ని మేడం వస్తాను కృష్ణవేణి గారు.